3వ పునరుద్ధాన దినపు ఆరాధన ఫిబ్రవరి 18వ తారీఖుతో ప్రారంభించిన మండలకాల శిలువజాన ఆరాధనలో ఈ రోజు ఉండదు, కానీ రేపు ఉంటుంది. 23వ రోజు అంటే 22 రోజులు గడిచిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 22 డేస్ ఎలా గడిచిపోయినాయో మాకైతే తెలియదు, వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళకి ఎట్లాగా తెలియదు అనుకోండి. అంత పరవశం, అంత ఆనందం, అంత తృప్తి ప్రతిరోజు సాయంత్రం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సన్నిధిలో మేము పొందుకుంటున్నాం. ఎస్, మిమ్మల్ని కూడా ఈ కడవరి ఈ 17 రోజుల్లోనైనా వచ్చి ఆ ప్రభు సన్నిధిలో తరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మంచిది ప్రియులరా, మరి ఇప్పుడు దాకా మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుకున్నాం. మనము ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక నో డౌట్ ఆయన మన మధ్యలో ఉన్నారు. మన తండ్రి గృహానికి మనం వచ్చాం. మన తండ్రి గృహంలో ఆయన లేకుండా మనం ఎందుకు వస్తాం కదా? ఒక్కోసారి మన కన్న తండ్రి ఇంటికి పోతే ఒకవేళ ఆయన లేకుండా పోయి ఉండొచ్చు, బజారుకి పోయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆఫీస్ పని మీద పోయి ఉండొచ్చు. కానీ మన తండ్రి ఆ విధమైనటువంటి మనిషి కాదు. మన తండ్రి పరిశుద్ధుడు. పరము నుండి కూడా మనల్ని దీవిస్తూ తన కనుదృష్టితో మనల్ని శ్రద్ధగా ఆయన చూస్తూ మనల్ని బలపరచడానికి ఆయన కనుదృష్టి మన కోసం లోకమంతా సంచరిస్తూ ఉంటుందంట. కనుక కొద్ది మాటలు మనం దేవుని మాటలు ఈరోజు విందాం. అంశం వచ్చి ఇక్కడ ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారు? బాప్తీసాలు తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్. బైబిల్ ఎంతమంది చదివారని అంటే ఈ సంతోషాన్ని ఇవ్వలేరు, కానీ మీరు నాకు బాప్తీసాలు మాత్రం ఆల్మోస్ట్ 90% చేతులు ఎత్తారు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం బాప్తీసం తీసుకోకుండా ఉంటారే వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంశమే అది. బాప్తీసం తీసుకొని ప్రతి ఒక్కరూ దేవునికి మిత్రులా చెప్పాలి. మరి గట్టిగా ఏమ్మా, ఏం కావాలి? చెప్తున్నా, నా సంగతి తెలిసి కూడా మీరు ఎందుకు మధ్యలో ఇటు డిస్టర్బ్ చేస్తారు? వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, మనకెందుకు? మీరు ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. ఇటు చూస్తున్నావా? నిన్నే ఎవరికో నిన్నే. నా కళ్ళు ఎట్టుపోతున్నాయి. ఈ బ్యాచ్ అందరూ నన్నేనే వాళ్ళు చూస్తున్నారు. రైట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. బాప్తీసం తీసుకొని ప్రతి ఒక్కరూ దేవునికి శత్రువు. శత్రువుగా ఉంటావా, మిత్రుడిగా ఉంటావా? మీరు మాట్లాడొద్దు ఫ్రంట్ లైన్ లో కూర్చొని. బాప్తీసం తీసుకొని మీరు దేవునికి శత్రువు అంటున్నాడు ప్రభు ఇక్కడ. మీరు శత్రువులుగా ఉండాలనుకుంటున్నారా? దేవునికి మిత్రులుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా అదే కదమ్మా కోరుకుంటారు. మార్కు సువార్త రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం తల్లి. ఒక్క నిమిషం నిదానంగా చూద్దాం, నన్ను కూడా తీనియండి. ఇప్పుడు చదవండి అమ్మా. రోమాపత్రిక తల్లి 5వ అధ్యాయము 10 చదువు. కాదు, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా. చూసారా ఏమంటున్నాడంటే? ఆయన కుమారుని ద్వారానే మనము రక్షింపబడాలి. ఆయన అంటే ఎవరు? తండ్రి. ఆయన కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి కుమార ఇద్దరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ ప్రేరణతోటి పరమ తండ్రి యొక్క కుమారుని యొక్క మరణము ద్వారానే మనము రక్షణ పొందుకుంటున్నాము అంటున్నాడు కదా కదా. అంటే శత్రువు మిత్రుడుగా మారాలి అంటే కుమారునితో మనం సమాధాన పడాలి. సమాధానం ఎవరితో ఉంటది? సమాధానం ఎవరితో ఉంటది? శత్రువుతో ఉంటుందా సమాధానం? ఎవరితో సమాధానం ఉంటది? చరితల్లి మిత్రుడితో. అంటే ఫ్రెండ్, షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్తో సమాధానం ఉంటది. ఒకవేళ ఎప్పుడన్నా అసమాధానం వచ్చినా ఫ్రెండ్ కదా, వెంటనే మనం సమాధానం, పోనీలే ఏదో నేను నోరు జారేం లేవే. ఎక్కువగా నోరు జారే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జారేస్తారు, ఆ తర్వాత నన్ను క్షమించవే అంటారు. అది కూడా చెప్పవా నువ్వు? పావతలకి సమాధాన పడడానికి ప్రతినిత్యం తపన పడే వ్యక్తే నీ శత్రువు. కొంతమంది ఉంటారు సమాధానం పడినట్టే నటిస్తుంటారు. నువ్వంటే ప్రేమ ఉన్నట్టు ఉంటుంది. కడుపులో ఏం పెట్టుకుంటారు అమ్మా? ఏం పెట్టుకుంటారు? ద్వేషం కాదు, కత్తి పెట్టుకుంటారంట. ఇక్కడ కత్తి పెట్టుకొని కౌగులించుకుంటారు. అప్పుడు ఈ కత్తి ఏం దిగుద్ది? నైస్గా దిగిపోద్ది. అటువంటి జాగ్రత్త. అటువంటి శత్రు లేరా అమ్మా? సునీత ఉన్నారు కదా. కనుక ఇదిగో ఈ యొక్క మిత్రుల గురించి, సమాధానం గురించి కుమారుని యొక్క మరణం ద్వారా మనకి తెలిపే ఇంకొక వాక్యం చదువుదామా? అదే రోమాపత్రిక ఆ కింద 6వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. అదే రోమాపత్రిక. క్రీస్తు యేసులోనికి చదవాలి. నాతో పాటు అందరు చెప్తారా? క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగురా? చూసారా? దేవునితో సహవాసంగా ఉండాలి అంటే బాప్తిజం అనేది కంపల్సరీ. ఆయనతో సహవాసంతో ఉండాలి, సమాధానంతో ఉండాలంటే బాప్తిజం అనేది కంపల్సరీ అంటున్నాడు. సో బాప్తిజం ద్వారానే దేవునికి మనము మిత్రులముగా చలామణి అవ్వగలము, మిత్రులుగా మారగలము, మన శేష జీవితాన్ని ముందుకు తీసుకొని పోగలము. బాప్తిజం లేదు నీకు. కానీ మీరు అనుకుంటారు, బాప్తిజం లేని వారు అనుకుంటారు, యేసయ్య నా స్నేహితుడు కదా, నా ఫ్రెండు, హీఈస్ మై ఫ్రెండ్, ప్రేమించేదని, ఇంకా నీ ఉంటే నాకు చాలు, ఇంకా యేసయ్యా కనికర. అబ్బో, దంచవతలు పాడుతారు పాటలు. చిరకాల స్నేహితుడా. మా వాణమ్మ గారు ఉండే వాళ్ళ పాత రోజుల్లో సూపర్గా పాడేది ఈ పాట. మీకెవరు తెలియదు కదా వాణమ్మ గారు. మా నిర్మలక్కకి, అదిగో మా ప్రసాదానికి మాత్రం తెలుసు అంతే. యంగ్స్టర్స్తో పోటీ పడి మరి పాడేది. సమయం ఇచ్చావా ఆమె పాట ఎత్తేస్తుంది. అందుకని వీళ్ళు కాసుకొని ఉంటారు. ఈ పాట బొంగలోని ఏదో ఒక పాట ఎత్తేసేవాడు. సో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆ బిడ్డకు ఎంతో ఆశీర్వాదము. మంచి తల్లి. సో బాప్తిసము లేకుండా మీరు రక్షణ పొంది ఉన్నారు, దేవుడు నాకు స్నేహితుడిగా ఉన్నారు అనుకోవడము కేవలం అది నీకు ఒక భ్రమ మాత్రమే. బాప్తిసము లేనివాడు ఎటువంటి పరిస్థితిలో దేవునికి స్నేహితుడు కాలేడు, దేవుడు అతనికి దగ్గరగా రాలేడు. నా మాటలు ఇంకైతే అర్థమైనట్టయితే ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనం దేవునికి విరోధులము, శత్రువులము. అది పోవాలి అంటే బాప్తిసం తీసుకోకముందు మనం దేవునికి ఎవరంట? విరోధులమంట, దేవునికి శత్రువులంట. ఆ శత్రుత్వం పోవాలి, ఆ విరోధం పోవాలి. మనము మిత్రులుగా మారాలంటే ఏం చేయాలమ్మా? అబ్బా, కొట్టే చప్పట్లు గట్టిగా. అర్థమవుతుంది మీకు, బుర్రకెక్కుతుంది.
ఎవడమ్మా యేసయ్యతో శత్రుత్వం పెట్టుకునేది? ఎవరమ్మా యేసయ్యకి విరోధంగా ఉండేది? అన్యులున్నారు చాలా మంది, వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను ఇక్కడ మాట్లాడుతుంది ప్రభు నాతో ద్వారా మీతో మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవుల గురించి చెప్పమన్నాడు దేవుడు. బాప్తిసం లేకుండా వాళ్ళెవరు నాకు స్నేహితులు కాదు నాన్న. నేను స్నేహం చేయాలని ఉన్నాను రా. నేను వాళ్ళ తలుపు వద్ద నిలబడి ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను అలౌ చేయట్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం లేకుండా మనం ఎన్ని చేసినా పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, బైబిల్ 3 సార్లు ఆ చివరి నుంచి ఈ చివరికి ఉతిగా ఆరేసి ఉండొచ్చు. నీకు బల్ల తీసుకునే హక్కు ఉందా? ఖతం. ఇక ఆ అర్హత లేకుండా నీ పాటలు ఎందుకు, నీ ప్రార్థనలు ఎందుకు, నీ వైట్ డ్రెస్సులు ఎందుకు? ఏం లేదు, వైట్ డ్రెస్సులు వేసుకొని రండి అని నేను చెప్పటంలా. ఎప్పుడు నేను వేసుకుంటానులే, కొంచెం అప్పుడప్పుడు సపరేట్గా కనపడాలి కదా తల్లి. మీలో కూడా ఒకరోజు మనసులో ఒక పశ్చాత్తాపం వస్తుంది. ఏమని? కనీసం ఏంటి, ఆదివారం కూడా నేను చక్కగా తెల్లగుడ్డలు, పరిశుద్ధతకి ఒక ప్రతిరూపం కదా తెల్లగుడ్డలు, ఆ రోజు కూడా అన్ని డార్క్ కలర్లే నాకు ఎదురుగా ఉన్నాయి. ఒకళ్ళు డార్క్ పింక్ మిఠాయి రంగు అంటారు దీన్ని, పీస్ మిఠాయి రంగు. నీదేమో అసలు అన్ని ఆల్ మిక్చరు, నీదేమో అబ్బో పేరుకు తగ్గట్టే ఉంది నీ కలరు. నువ్వు అంతేలే అమ్మా. అది చూడు, అది నా కుమార్తె ఎల్లో కలర్ వేసుకొని వచ్చింది. ఓ ఇటు వస్తే మా పాస్టర్ మా బ్లూ, మా అక్క మా నిర్మల అక్క సీనియర్ మోస్ట్ అక్క గ్రీన్. వస్తానమ్మా, వస్తాను తల్లి. అమ్మా నువ్వు వచ్చి వాక్యం చెప్పు. వీళ్ళందరికీ నేను వైట్ డ్రెస్సులు కొనియాలంట. 2 చీరలే ఉన్నాయా? అరే మీ అందరికీ ఒక్కటి కాదు 2 డ్రెస్సులు కొనిచ్చే స్తోమత దేవుడు నాకు ఇచ్చును గాక. ఆ రోజు మీకు నేను కొని ఇచ్చుతును గాక. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రైట్, ఓకే. అది సంతోషంగా ఉండాలి. ఆ సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాటలు మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఏం తల్లి, బాప్తిసం లేకుండా మనం ఎన్ని చేసినా అది వ్యర్థమే. కానీ మనము చేయాలా, దేవుడితో స్నేహం చేయాలంటే ఒక నియమం ఉంది, మనకి ఒక నిబంధన ఉంది. పరలోకం చేయాలంటే ఏమంటున్నాడు? నమ్మి బాప్తిసం పొందు, సువార్తని నమ్మి బాప్తిసం పొందు, యేసు నిజ రక్షకుడు దేవుడని నీ నోటితో ఒప్పుకో. అది నియమం. ఆ నియమం లేకపోతే నువ్వు ఆ నియమం ప్రకారం నీకు బాప్తిసం లేకపోతే యు ఆర్ వేస్ట్ పర్సన్ అండ్ యు ఆర్ ఎనిమీ టు అవర్ లార్డ్. చాలా కాలం దీన్ని సత్యాలు ఎప్పుడు ప్రభువా, వీళ్ళు మారేది ఎప్పుడు నాయన? ఒక్కొక్కరు చూస్తే పసిబిడ్డలు బుడ్డితో పాలు దాగినట్టు మందు దాగేస్తున్నారు. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం ఈ సంఘంలో. ఈడెప్పుడు ప్రభువా మారేది అనుకుంటే ఆ కుమారుడు వచ్చి నాకు బాప్తిసం ఇస్తారా అని అడిగాడు. ఇక ఈ స్త్రీలలో పెద్ద నాకేం తేడా కనపడలే. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇంట్లో చాలా వరకు వ్యతిరేకతలు వస్తుంటాయి బాప్తిస్వానంగంలోనే. ఎందుకంటే వీళ్ళు దేవుడికి శత్రువులు కదా, అమ్మ నాన్నలు. బిడ్డలు కూడా మిత్రులైతే ఎట్టా? వాళ్ళు మాతో పాటు నరకం రావాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే అడ్డం పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. వస్తా ఆ పాయింట్లో కూడా. కనుక పరలోక చట్టము మనల్ని అంగీకరించాలంటే మనం ఏం చేయాలి తల్లి? మనం అసలు పరలోక చట్ట ప్రకారము నడవాలా. ఆ చట్టం ఏంటయ్యా? ఆ నిబంధన ఏంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నిజ రక్షకుడిని నమ్మి, సువార్తను నమ్మి బాప్తిసం పొందాలా. ఆ బాప్తిసం కూడా ముంచుడు బాప్తిసం
ఆ ముంచుడు కూడా నీటిలో ముంచబడినటువంటి బాప్తిసం పొందాలి. అప్పుడే నువ్వు దేవునికి స్నేహితుడవుతావు. అప్పుడు హీ విల్ బికమ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ టు యూ ఆల్. మాకెప్పుడు అయిపోయాడు మా యేసయ్య మా స్నేహితుడు, మేము చెప్పుకోగలం. కోమలి చెప్పుకోగలదు, పింకీ చెప్పుకోగలదు. ఈరోజేనా హ్యాపీ బర్త్డే మమ్మీదా? సర్లే, నీకు జన్మనిచ్చిన తల్లికి శుభములు కలుగును గాక. మంచి తల్లి. ఒక చెల్లి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఇలాగే ఒక యూత్ రిట్రీట్ జరిగితే వచ్చి అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తుందంట. మా బంగారు ఏందమ్మా, ఏం తల్లి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు బాప్తిసం తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆశ, సంవత్సరం నుంచి ఆశ. ఇంకేముంది నాన్న, ఆయన యూత్ రిట్రీట్కి వెళ్ళారంటే ఈజ్ ఏ ఇన్వైటీ. వేరే ప్రదేశం నుంచి అక్కడికి అతిథిగా పిలువబడ్డ ఒక ఉపన్యాసకుడు. ఇంకేనా మీ పాస్టర్ గారికి చెప్పేస్తే ఆయన ఇచ్చేసేవాడు కదా అంటే, మా అమ్మ నాకు అడ్డం పడిపోతుంది అన్నయ్య, బాప్తిసం తీసుకోనిట్లేదు అన్నయ్య, నాకేం తీసుకోవాలని ఆశగా ఉందంటే, ఏది అమ్మ ఉందా ఇక్కడ అంటే వచ్చింది అన్నయ్య. పిలిచారంట, తల్లిని పిలిస్తే, ఏమ్మా బాప్తిసం తీసుకుంటానంటుంది నీ యవ్వన కుమార్తె, చాలా మంచిది కదా అమ్మా, లోకంలో పడిపోకుండా దేవునితో సత్సంబంధం కలిగి దేవునికి దగ్గరగా బ్రతుకుద్ది కదా బాప్తిసం తీసుకుంటే, లేకపోతే ఇక జబర్దస్తిలే కదా దాని బ్రతుకంతా అని చెప్తే, పాస్టర్ గారండి మా అమ్మాయికి బాప్తిసం ఇప్పించాలంటే దానికి పెళ్ళి అవ్వాలండి అని అందంట. పెళ్లికి బాప్తిసానికి లింకు పెడుతున్నటువంటి పరమ దుర్మార్గపు లోకం. నేను ఇలా అన్నానని ఏమి బాధపడొద్దు మీరు. పెళ్లికిను బాప్తిసానికి ముడి పెడతారమ్మా. ఆ తల్లి అలాగే ఆ కాసు చెప్పి బాప్తిసం ఒప్పుకోకుండా పెళ్లి గురించి మాట్లాడి, పెళ్ళి అయిన తర్వాత చూద్దాంలేండి. అసలు యాక్చువల్గా అంటే చాలా మంది పెళ్లికి ముందు పెళ్లి బాప్తిసాలు వచ్చింది తెలుసా మీకు? రక్షణ బాప్తిసం పోయింది, పెళ్లి బాప్తిసం, ఫ్రెండ్ బాప్తిసం. ఎందుకంటే ఆడు బబ్లు గారు తీసుకుంటున్నాడు కాబట్టి దినేష్ గారు నేను తీసుకుంటున్నా, అబ్బో వీళ్ళిద్దరు తీసుకుంటున్నారని పవన్ గాడు చచ్చినా తీసుకోడాడు అని నేను అనుకుంటున్నా. వస్తాడు ఆడే. ఒకరోజు వచ్చేవాడు, అంకుల్ నాకు బాప్తిసం ఇస్తారా పలాంటి తేదీనా, లేకపోతే మీ ఇష్టం వచ్చినప్పుడు నడక్కపోతే చూడండి. వీళ్ళకంటే మొండోళ్ళు వచ్చారు నా దగ్గరికి. అది నా ధైర్యం, నా అతిశయం. అది ప్రభు పంపిస్తాడు, ప్రభు పంపిస్తాడు. కనుక తల్లి బాప్తిసం గురించి, పెళ్ళి, ఇటువంటి పిచ్చ ఏమంటారు కారణాలు పెట్టద్దు. ఇంకోడు అంటాడు నాకు ఉద్యోగం వస్తే బాప్తిసం తీసుకుంటా. అరే నువ్వు బాప్తిసం తీసుకోకపోతే యేసయ్యకు వచ్చే నష్టం ఏంట్రా? స్పర్జన్, నువ్వు బాప్తిసం లేకుండా ఉంటే యేసయ్యకు ₹1,00,00,000 నష్టమా? నీ తమ్ముడు తీసుకోకపోతే నష్టమా? నేను తీసుకోకపోతే నష్టమా? కానీ మనమంతా తీసుకోకుండా ఆయన చేత కన్నీరు కార్పిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆయనకి ఎందుకు? అయ్యా బాబు, ఓ ఉల్లిపాయలు కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగాడు, మన గేటు ముందు ఆగి కిలో ₹3 అంటున్నాడు. మనం అనుకునేదాన్ని లేదులే, ఉల్లిపాయలు మనకు అన్నిటికీ బాగా కావాల్సిన వస్తువు. మీరు ఈ పాటికి అన్ని తరిగేసి వచ్చుంటారు, తరిగి కాదు వాటిని నాశనం చేసి వచ్చుంటారు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకోడు అంటాడు నేను వ్యాపారం పెడుతున్నాను, దాంట్లో బాగా అక్రమంగా సంపాదిస్తాను, ఇంత వస్తే బాప్తిసం తీసుకుంటా. అరే పోరా, నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, నీ వ్యాపారం కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం లే. ఇంకోటి చూస్తే తల్లి, స్టూడెంట్స్ నాకు మార్కులు కానీ ఎక్కువ వచ్చింది అంటే నేను బాప్తిసం తీసుకుంటా. రే మార్కులు ఎక్కువ వస్తే కాదమ్మా నువ్వు తీసుకోవాల్సింది, నీ బ్రతుకు మార్చుకునేదానికి. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పడి ఆ బాప్తిసం తీసుకోవాలి. కానీ చండాలమైన రీజన్స్ పెట్టొద్దమ్మా. పెళ్ళైతే, నా కూతురికి పెళ్ళైతే, ఇంకోడు బుద్ధిహీనుడు నా కూతురికి పెళ్ళైతే అంటున్నాడంట. ఈ డాస్ చూసారు ఎంతకాలం బతుకుదామని.
వీళ్ళేమంటారా, ఈ జరగట్లేదంటారా ఈ సత్యాలు? ఖచ్చితంగా జరుగుతున్నాయమ్మా. ఎందుకంటే ఆ యొక్క బాప్తిసం యొక్క విలువ వారికి తెలియడంలే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు మొక్కుబడి బాప్తిసం తీసుకుంటాం అని చెప్పిన మొక్కుబడి బాప్తిసం అంటే పెళ్లి కోసం. ఇద్దరు క్రిస్టియన్ బాయ్స్ గర్ల్, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ వల్ల ఇద్దరికీ అసలు మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, ఏమీ లేదు. గుడికి కూడా వెళ్ళి ఎరుగుండరు. పెళ్లి చేయాలా, అది క్రిస్టియన్ పెళ్లి. పాస్టర్ ఏమంటాడు, ఇద్దరికి మారు మనసు పొందారా, పశ్చాత్తాపడ్డారా, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా, అవి మాత్రం ఏం లే, బొచ్చడు తినొచ్చి వచ్చుంటారు. బాప్తిసం పొందారా అంటే అదేంటి అంటాడు ఆడు. ఆ మాట ఏం లేదంటది. ఇది వస్తే కదా, చర్చికి వస్తే కదా. కానీ వీళ్ళకి పెళ్లి చేయాలా, క్రిస్టియన్ మ్యారేజే కావాలా. అప్పుడు తల్లిదండ్రులు రిక్వెస్ట్, పాస్టర్ గారు మీ చేతులతోనే కానివ్వండి ఆ శుభకార్యం. బుద్ధిమాలని మాలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఏ ఎంక్వైరీ లేకుండా ఇచ్చేస్తారు. తప్పు. ఎందుకంటే వాడు ఆ తర్వాత నిలబడతాడో లేదో తెలియదు. ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ ప్రేమించిన భార్య మీద మోజు తీరిపోయిన తర్వాత ఇక బెల్ట్ తీసి దబ్బిడి దిబ్బడి కొడతాడేమో తెలీదు. మారు మనసు పశ్చాత్తాపం లేని ఆ పుణ్యాత్ములు చేసే పనులు ఇయ్యనమ్మా. అట్లాంటి వాళ్ళకి బాప్తిస్తానికి పనికి రారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఒకటేంటంటే మనము ఏం చేయాలన్నారమ్మా, పశ్చాత్తాపం పడి మారు మనసుకి ఈ బాప్తిసాన్ని బాగా ముడిపెట్టేస్తున్నాడు ప్రభువారు. అది లేకుండా నువ్వు నీళ్ళలో మునిగితే మామూలుగా బాత్రూమ్ పోయి స్నానం చేసి వచ్చినట్టు. నీ తల స్నానం అంటే డిబింగ్ పోసుకుంటాం కదా, ఇక్కడ వద్ద నీకు సంగతులు రావచ్చు, నువ్వు అందరికి భోజనాలు పెట్టచ్చు, పాస్టర్ గారు తెల్లంగి వేసుకొని వచ్చి నీళ్ళలో ముంచొచ్చు. మామూలలో నీళ్ళలో మునిగినట్టే నీ పరిస్థితి. ఇక్కడ శుద్ధి లేకుండా, ఇక్కడ బుద్ధి లేకుండా. ఇంకోటి తెలుసా, కొంతమంది నేను ఏమంటారమ్మా, అది మంచివాడిగా మారడానికి బాప్తిసం తీసుకుంటానంటున్నాడు. మంచివాడిగా మారడానికి నువ్వు బాప్తిసం తీసుకుంటావా? ఎప్పుడుగా నువ్వు మంచివాడిగా మారేది? మంచివాడిగా మారడానికి బాప్తిసం కాదు నాయన. మంచివాడిగా మారటకు దేవుడు నువ్వు చెడ్డవాడిగా ఉన్నప్పుడే నువ్వు తీసుకో బాప్తిసం. దానికి ఆ నియమాలు నిబంధనలు ఏమి లేవు. నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకున్నావు, వచ్చావు, పాస్టర్ గారు నీకు ఇవ్వదలుచుకుంటే పర్లేదు లేరా, మరి ఇంక మళ్ళీ వెనక్కి పోవు కదా, ఆ తర్వాత ఫోన్ పాస్టర్ గారు ఓకే ఇచ్చేస్తాం. అలా కాకుండా నేను మంచివాడిగా మారడానికి బాప్తిసం తీసుకుంటాడంట. మారడానికి బాప్తిసం తీసుకోవడం, బాప్తిసాన్ని చాలా 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 వికలు చేసేసి దాన్ని మొక్కలు చేసి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు అనుసరిస్తున్నాడు. ఇంకో పాస్టర్ అంటాడు, ఒక 6 నెలలు నువ్వు ఏ తప్పు చేయకుండా నాకు కనపడితే అప్పుడు ఇస్తా. ఈ లోపల ఏ లారీ గుద్ది పోతాడు? చెప్పండి అమ్మా. జరిగింది. ఒక చెల్లి ఇలాగే బాప్తిసం తీసుకోవాలని ఆశపడతా ఉంటే మళ్ళీ అక్కడ కూడా తల్లే అడ్డం పడేది. ఈ తల్లులకి ఎందుకు అటువంటి క్రూరమైన మనస్తత్వం వస్తుందో నాకు అర్థం కాదు. అదమ్మా నువ్వు చేయాల్సిన పండగ. నీ బిడ్డ వచ్చి మమ్మీ నేను బాప్తిజం తీసుకుంటాను మమ్మీ అంటే నువ్వు అప్పుడు చేయాలి పండగ. పెళ్లి చేసినట్టు చేయాలా ఆ కార్యక్రమం. అప్పుడేనా నిలబడగలవా నువ్వు? నీకు అంత వయసు లేదమ్మా. ఒక చెల్లి అలాగే నేను తీసుకుంటానమ్మా, నేను బాప్తిసం. అసలు తల్లిదండ్రులు అడగాల్సిన అవసరమే లేదు. ఓ యవ్వన కుమార్తెలారా, నీకు ఎప్పుడు ఇగో ఇక్కడ పుట్టుద్దో మంట, ఇక్కడ చెప్పుద్దో నువ్వు పొరా బాప్తిసం పోని డైరెక్ట్గా రా, తొట్టుంది, ఒక అరగంటలో నింపుతాను నీళ్లు, బాప్తిసం ఇస్తా. తల్లిదండ్రులు లేదు మిమ్మల్ని మీరు అడిగేది. అడగాల్సిన అవసరం లేదు.
ఏంట్రా మా బిడ్డల్ని మా మీదకి రెబల్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. దిస్ ఈజ్ నాట్ రెబలింగ్. వాళ్ళని మోటివేట్ చేస్తున్నానమ్మా. మీ బుద్ధిహీనత వలన వాళ్ళ రక్షణ జీవితానికి అడ్డం పడి వాళ్ళ నరకానికి పంపించే మార్గం మీరు సరళం చేస్తూ ఉంటే మేము పరలోకం పంపించే మార్గాన్ని బోధిస్తున్నాం. మేము కాదు, దేవుడే మా ద్వారా మీకు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. చూడండి తల్లి, మంచివాడిని దాన్ని ఏది ఈ బాప్తిసాన్ని మంచివాడు అనేవాడు ఈజీగా తీసేసుకుంటాడు. చెడ్డవాడు కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించి వాడిలో ఒక తపన వచ్చి మారు మనసు పొంది, అరే నేను ఎందుకు తీసుకోకూడదు, ఇంతమంది తీసుకున్నారా అనే ఒక తలంపు వచ్చినప్పుడు దానికి అడ్డం పడేవాళ్ళు. ఒక పాస్టర్ గారు టీవీలో వస్తుంటారు, పాల్ గారని. ఆ పాల్ గారు చెప్తుంటే సాక్ష్యం విన్నా ఈ బాప్తిసం గురించి. ఒక చెల్లి అలాగే ఆ అన్నని అడిగిందంట, సేమ్ పెళ్లి కావడం, ఈ చదువు అయిపోవాలి మా అమ్మాయికి, చదువు అయిపోతే అప్పుడు నేను బాప్తిసం ఇప్పిస్తాను అయ్యగారు నిన్నంటే తల్లి. అమ్మా వాళ్ళ బంధువులంట కూడా ఆ పాస్టర్ గారు పాల్ గారికి, అమ్మా నేను చెప్తున్నాను విను, ఇలా చేయొద్దమ్మా దయచేసి, ఇప్పించేసే అమ్మాయి అడిగింది. ఆ కాక మీద ఉన్నప్పుడు ఇచ్చేయాలా, లేకపోతే నా అనుభవానికి ఎంతమంది అమ్మా తీసుకుంటానంటే ఓకే, కానీ నేను డేట్ ఫిక్స్ చేసేసానా, కరెక్ట్గా ఒక నెల అయ్యేటప్పటికి అడుగుతుంటే ముసి ముసి నవ్వులు అవుతున్నారు. ఏంటి నవ్వుతున్నావేంటి, నువ్వే కదా వచ్చి అడిగావు అంటే తీసుకుంటాను అంకులు అంటే మారిపోయాడు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు, వాడికి ఇవ్వకూడదు. మెయిన్ ఈ కుమార్తె కూడా వాళ్ళ తల్లి అడ్డం పడింది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేస్తాననింది, బాప్తిసం అనింది, లేకపోతే చదువు పాస్ అయిన తర్వాత అనింది. ఏదో కుంటి సాకు పెట్టింది. పాస్టర్ గారు బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఫైనల్ ఎగ్జామ్ రాసింది, ఇంటరో డిగ్రీయో లేకపోతే ఏదో ఎంసెట్టో ఉంటాయి కదా. సైకిల్ మీద వస్తూ ఉంది ఆ బిడ్డ. ఒక కార్నర్ టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్లోనే ఒక లారీ టర్న్ కొడతా ఉంది. వినండి జాగ్రత్తగా, కొంచెం బ్యాలెన్స్ తప్పింది అమ్మాయి. సైకిల్ కదా, గర్ల్స్కి అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండదు, కొంచెం కంగారు పడిపోతారు. కాలు కింద పెట్టిందంట. ఆ కాలు కింద పెట్టిన చోట నేల సరిగ్గా లేక కొంచెం గొయ్యిలాగా ఉందంట. ఆ గొయ్యిలో పెట్టడం ఇలా వాలిపోయింది. ఆ వాలిపోయే టైంకి ఫ్రంట్ వీల్స్ వెళ్ళిపోయాయి. ఫ్రంట్ వీల్స్కి బ్యాక్ వీల్స్కి మధ్యలో వాలింది. హాఫ్ పార్ట్, తల దగ్గర నుంచి హాఫ్ పార్ట్ అప్పడం అయిపోయింది. తల్లి దగ్గరకు వచ్చి అసలు చూడలేక గుండెలు బాదుకొని అరుస్తుందంట. అసలు ఆ బాడీ ఎంతగా ఛిద్రమైపోయిందంటే, ఇక తెలుసు కదమ్మా, లోడెడ్ లారీ బ్యాక్ టైర్స్ కింద చిన్న పిల్ల పసిబిడ్డ లేత ఒళ్ళు పచ్చడైపోయింది, తల పగిలిపోయింది. సౌండ్ పక్కన సాక్షి, ఏం సార్ బాంబు పేరినంత సౌండ్ వచ్చింది తల పగిలితే. ఈళ్ళ బుద్ధులు ఇలాగుంటాయి. సరే, ఆయన ఆ చెప్పిన పాస్టర్ బంధువు ఉన్నారే పాల్ గారు, నేను చెప్పింది ఆయన ఆ టైంలో లేడు. ఆ భూస్థాపితం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఆదరణ కూడికో ఏమో జరుగుతుందని ఈ విషయం తెలిసి, అరే నా చుట్టాలమ్మాయే నేను చెప్పానే ముంప పలకరిద్దామని పోయాడంట. ఈయన చూడంలోనే ఆ మహాతల్లికి దుఃఖం పొగుకొచ్చి అయ్యో చేతులు పట్టుకుని ఏడుస్తుందంట. ఒకటే అన్నాడు, నా చేతులు వదులు నువ్వు అన్నాడు. ఏం, నా చేతులు పట్టుకునే దానికి కూడా నీకు అర్హత లేదు, ఇప్పుడు బాగుందా? యాక్సిడెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇంకో రకంగా తావచ్చు, మరణం తథ్యం. కానీ అది అడిగింది కన్న కూతురిగా తల్లిగా నీకు గౌరవం ఇచ్చి అడగాల్సిన అవసరం లేకపోయినా వచ్చి అమ్మా నాన్న నేను బాప్తిసం తీసుకుంటానంటే సంకలు ఎగరేసుకొని డప్పులు వాయిద్యాలతో మేళాలతో వచ్చి మీ బిడ్డకి బాప్తిసం ఇప్పించాల్సింది పోయి అడ్డం పడతావా? ఇప్పుడు దాని పరలోక ప్రవేశానికి నువ్వు అడ్డుపడ్డావు. ఏంటి పాస్టర్ గారు నేనున్న దిగుల్లో ఇలాంటి మాటలు అంటున్నారంటుందంట ఆమె. లేదు, నువ్వే కారుకురాలివి అని గట్టిగా తిట్టి మందలిచ్చి వెళ్ళిపోయాడంట ఆ మొహం కూడా చూడకుండా. తర్వాత ఆమె పశ్చాత్తాపడి ప్రతి వాళ్ళకి చెప్తుందంట, సువార్త కాదు అమ్మా
మన బిడ్డల్ని దేవుడికి అప్పచెప్పేద్దాం. ఆయన చూసుకుంటాడు మన బిడ్డల బాధ్యత. అదే తల్లి బాప్తీసం వద్దున అడ్డం పడి ఏ కూతురునైతే కోల్పోయిందో అదే తల్లి ఈరోజు అదే ఆ ఊర్లో పట్టణ వీధుల్లో చాటుతుందంట తన అనుభవాన్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండడం అంత మంచిది కాదని నేను చెప్తున్నాను. అందుకనే ఇటువంటి ఉదాహరణలు మీకు చెప్పాల్సి వస్తుంది. చెప్పడానికి కొంచెం నాకు బాధగానే ఉంటుంది, కానీ మా కంటితో చూసినటువంటి సీన్లమ్మా ఇవన్నీ. ఎన్ని యాక్సిడెంట్స్ పోవడం, అది ఒక్క యాక్సిడెంట్లోనే కాదు తల్లి. యవ్వన కుమార్తె ఒక అమ్మాయి ఈ మధ్య 22 years లేకపోతే అంత కూడా లేదేమో 18 years సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేది. 18 years గలికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? మొన్న ఒకసారి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పా, 8 years బాయ్ ఇంట్లో ఉంటే వాళ్ళ అక్కో అన్న వచ్చి ఉండే సైడ్ నుంచి వచ్చి దడిపిచ్చాడట, ఇట్లా పూ అని అన్నాడు, అంతే పోయాడు. మరి ఒక కార్డియక్ అరెస్ట్ అంటారట దాన్ని. అంటే సడన్ గా కొడతా ఉన్న గుండె ఏ వయసుకి సంబంధం లేక టక్ అంతే, ఇంక మళ్ళీ ఇట్ అందం మయో కార్డియక్ అరెస్ట్. ఆ కార్డియక్ అరెస్ట్ వలన 8 years బాయ్ చనిపోయాడు. కానీ పాలు గారు ఆ కుమార్తె గురించి ఏంటి ప్రభువా, తను సిద్ధపడింది కదా, బాప్తిసానికి సిద్ధపడింది కదా, తల్లి అడ్డం పడిపోయింది కదా, తల్లికి గౌరవం ఇచ్చి బలవంతంగా తీసుకోలేదు, మరి ఆ బిడ్డ ఇప్పుడు నరకమేనా అంటే దేవుడు సమాధానం ఇచ్చారంట. మనస్సాక్షి ద్వారా ఆయనకి కలుగుతుందంట. ఆ బిడ్డ తప్పు ఏమీ లేదు కనుక సిలువ మీద దొంగ పొందుకున్న ఆ యొక్క పరదేశు ఆ అమ్మాయికి నేను ఇస్తున్నాను. ఎంత మంచి దేవుడు కదా, ఎంత మంచి దేవుడు కదా తల్లి. సిలువ మీద దొంగ బాప్తిసం పొందాడా, చాలా మంచోడా తల్లి, దొంగవాడు. కానీ ఆ క్షణాన పశ్చాత్తాపడి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే క్షణం ఆలోచించడు మన యేసయ్య. నేడే నువ్వు నాతో కూడా, నేడే మీరు కూడా నాతో కూడా పరదేశంలో ఉందురు అంటున్నాడు. మిమ్మల్ని కూడా నన్ను కూడా. వా ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్యా, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచి ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నా, చింతయ్యా ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
హల్లెలూయా. మంచి తల్లి. చూడండి, ఫ్రెండ్ కోసం తీసుకునే బాప్తిసం కాదు. పెళ్లి కోసం తీసుకునేది బాప్తిసం కాదు. అలాగే నీ ఉద్యోగం కోసం, నీ ఇల్లు కట్టుకున్న తర్వాత తీసుకుంటానంటావు. షరతులు లేని బాప్తిసము. షరతులు లేని బాప్తిసం తీసుకున్న వాడితోనే దేవుడు ఎలా ఉంటాడు? స్నేహితుడిగా ఉంటాడు కదా. కాబట్టి మిమ్మల్ని ఇంతసేపు బాప్తిసం గురించి చెప్పాను. ఒక ప్రశ్న వేద్దాం. మనము ఎంత అమాయకంగా చదువుతూనే ఉంటాము, దానిలోని మర్మాలు కొన్ని అర్థం చేసుకోకుండా మనం చదివిందే, ఈ కంటితో చూసిందే దాటి జంప్ అయిపోతుంటాం. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్ర తీసుకొని ఫెరో దగ్గరికి వెళ్ళి, ఫెరో ఎవరు? ఐగుప్తు రాజు ఫెరో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ కర్ర వేసినట్లయితే అది పాము అయిపోద్ది అన్నాడు. ఆ పెద్ద ఆయన ఎవరో మీకు అందరికీ తెలుసు. తెలిస్తే చెప్పండి. కరెక్ట్. రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఎ డ్యామ్ రాంగ్ ఆన్సర్. అదే మనము సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ యొక్క ఏమంటారమ్మా ఉపమానాన్ని. నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 10 కాదు 7 10. కాబట్టి అమ్మ జాగ్రత్తగా అందరు చూడండి. ఇది మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను. అర్థమైందా? ఎవరు పడేశారు? పెద్దగా అందరు చెప్పాలి. ఎవరు పడేశారు? మనం ఎంతకాలం ఏమనుకుంటున్నాం? ఇది ఎన్నిసార్లు చదువుతాం ఈ వాక్యం? కంటితో చూస్తున్నాము, అక్కడ మనం అర్థం చేసుకోలేకుండా దాటి వెళ్ళిపోయాం. నీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ ఐడియా? నాకు రాలా. ఎంతకాడికి అహరోను మోషే వెళ్ళారు, కర్ర వేశారు, అది పాము అయిపోయింది. ఆయన మంత్రగాళ్ళని పిలిచాడు, వాళ్ళిద్దరు 2 కర్రలు వేశారు, అవి పాములైపోయినాయి. ఎకిలిగా నవ్వాడు ఫరో. ఈ ట్రెక్క మా వాళ్ళు కూడా చేస్తారంటే. కానీ దేవుని మహిమ వలన సర్పంగా మారినటువంటి ఆ పాము ఆ మంత్రగాళ్ళ పాముల్ని మింగేసిందంట. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నిసార్లు చదివి ఉంటాం ఇది, ఎన్నిసార్లు వినుంటాం దైవజనుల నోట్లోంచి. వేసింది ఎవరు అనుకుంటున్నాం? మోషే చేతులని కర్ర వేసాడు అనుకుంటున్నాం. అంతే కదా మనం జనరల్గా అనుకునేది. కానీ అక్కడ ఏమని చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. మోషే అహరోనులు ఇద్దరు వెళ్ళారు వద్దకు వెళ్ళి. ఓకే, ఆయన దేవుడు చెప్పాడు, రాయ్ మీరు పోయి ఇజ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాలు మీ మొహం మండ మీ దగ్గర బానిసలుగా ఉన్నారా. వాళ్ళు దైవ కుమారులు, వాళ్ళకి అదొక శాపం. అంతటితో విడుదలైపోయింది. వాళ్ళని విడిపించుటకు నేను పరమ నుంచి భూలోకంలో దిగొచ్చాను, వాళ్ళని విడుదల చేయమని మీరు చెప్పండి అన్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళారు వణుక్కుంటా. ఎవరు? మోషే అహరోనులు వెళ్ళి ఆయన చెప్పినట్లు యెహోవా చెప్పినట్టు చేశారు. అహరోను ఫెరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా. కొట్టు చప్పట్లు ఇప్పుడు గట్టిగా కొట్టు. ఎటువంటి మర్మాన్ని మనకి దేవుడు తెలియజేశాడు కదా. మనం చూసే వాక్యమే, చదువుతున్న వాక్యమే, కానీ మోషే వేశాడు కర్ర, మోషే వేశాడని. అది అహరోను కర్ర. ఆ అహరోను కర్ర అదే కర్ర ఒకసారి ఛాలెంజ్ వచ్చినప్పుడు చిగురించిన ఎండిపోయిన ఆ కర్రలోంచి చిగురు వచ్చింది. ఆ కర్రే పావులాగా తయారైంది. మళ్ళా తోక పట్టుకోంగలోనే అది మళ్ళా కర్రగా మారింది. కనుక తల్లి, మనము ఎన్ని విధాలుగా. ఇంకోటి కూడా వేసేదా మీకు? ఆత్మ ఫలములు ఎన్నే? మాకేం తెలుసా? ఆత్మ ఫలములు ఎన్ని, కృపావరములు ఎన్ని.
చెప్పమ్మా. ఆత్మవరములు 7. అసలు ఆన్సరే తప్పు. తప్పు. ఆత్మవరములమ్మా, ఆత్మవరములమ్మా. మా లైవ్ వెళ్ళిపోతుందమ్మా అక్కడ. ఇది విన్న వాళ్ళు ఈడేం నేర్పించాడు వీళ్ళకి అనుకుంటారమ్మా. ఆత్మవరములు ఎన్ని తెలే? 9 అమ్మా. అవి కూడా 9. కానీ ఆత్మవరములు, ఆత్మవరములు కాదు, ఆత్మఫలములు. ఆత్మఫలములు 9, ఆత్మవరములు 9 అనుకుంటున్నాం మనం. ఆత్మవరములు 9, ఆత్మఫలము 1. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడంటే ఇప్పుడు ఆత్మఫలము ఎన్ని అన్న దానికి మనం అది రెఫరెన్స్ నాకు ఇంకోసారి చెప్తా నేను. ఆత్మఫలము ఏదనగా అంటాడు. అక్కడ ఏంది? ఆత్మఫలములు ఏవనగా అనలా. అమ్మ తీసారేమన్నా రెఫరెన్స్ ఎవరన్నా? ఏంటది చెప్పు. గలతీయులకు పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. ఎన్ని? 9 అనుకుంటాం మనం అక్కడ. దానికి స్టార్టింగ్ లో ఏం రాస్తున్నాడమ్మా? అయితే ఆత్మ ఫలం, సింగిల్ వర్డ్ అది, అంతే. ప్లూరల్ కాదు, బహుభాష కాదు అది. ఆత్మ ఫలములు ఏవనగా అంటే మీరు అన్నట్టు 9 కింద వచ్చినాయి. ఆత్మ ఫలం అంటే ఫలం ఎంత? 1. ఇప్పుడు బత్తాయి ఉంటుంది, బత్తాయిలు అంట. ఒక బత్తాయి పట్టుకొని కొడతారు, చెత్త కొట్టుడు కొడతారు, వీడికి పిచ్చి పట్టిందని. కమలకాయ పట్టుకుంటావు, కమలాకాయ అంటావా? కమలాకాయలు ఎన్ననగా అంటావా? ఒక్కటి చేతిలో ఉంది. కానీ దానిలో తొనలు ఉంటాయే, అది అర్థమైంది ఎప్పటికైనా. కనుక మనకిప్పుడు మనం చూడవలసింది ఏంటి అంటే, ఆ బత్తాయిలో ఉండే ఫలలుతో కూడా కలిపి బత్తాయి ఫలం అంటారు. ఇది ఒక ఫలం అంటారు, బత్తాయిలు అనరు. అలాగే ఇది కూడా ఆత్మ ఫలం ఏదనగా దాని తత్వాలు వస్తున్నాయి వెనక, వరుసగా వస్తాయి 9. ఓకేనా? రైట్. తత్వాలు 9, ఫలం 1. ఇలాంటి చిన్న చిన్న అమ్మ మనం బాగా కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైస్తవుడు అనగలోనే క్వశ్చన్స్ వేయడం మొదలు పెడుతున్నారు మన అన్యులు. కొంతమంది లేచి, అందరు కాదు, వాళ్ళకేం పని? ఈ బ్యాచ్ ఒకటి లేచింది. ఆ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రశ్నలు ఎక్కువగా వేస్తున్నారు. దానికి ధీటుగా మనం సమాధానము, వాటిలో ఇదొక ప్రశ్న. వాడు మనం కన్ఫ్యూజ్ చేసి ఆత్మ ఫలములు ఎన్ని అంటాడు. 9 అన్నాం అనుకో, ఇదేనా నీ పాస్టర్ నీకు నేర్పించింది? ఇదేనా నువ్వు బైబిల్ చదివింది? మళ్ళీ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? ఎట్ట కారంగా తిడతారు. ఆత్మ ఫలములు ఎన్ని అన్నాడు అనుకో, 1 అంటే చెప్పుతో వాడి మీద ముఖం మీద పెట్ట కుట్టట్టు అవుతుంది కదా. కనుక సరే, దాన్ని పక్కన పెట్టి మన టైటిల్ ఏంటమ్మా? అంశం ఏంటి? బాప్తీసము తీసుకొని ప్రతి ఒక్కడు దేవునికి శత్రువు. ఇలాగే ఒక అంకుల్ గారు ఉన్నాడంట, మన ప్రసాద్ అంకుల్ లాంటాడు, పరమ పుణ్యాత్ముడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఎలాగైనా నేను మా డాక్టర్ ఇద్దరం బాప్తీసం తీసుకుంటాం అయ్యగారు అంటే, మాకు పండగ కదా ప్రభువా, బాప్తీసం తీసుకుంటారట అయ్యా, తప్పిపోని మాకు నాయనా అని. మాకు అసలు మీకేం ఆనందం అమ్మా, మాకుంటది లోపల తీసుకున్న దాకా మీరు అంత ఆనందం. సరే, తప్పకుండా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఇచ్చేస్తానన్నాడంట. అలా కాదు పాస్టర్ గారు, నా గుండెల్లో బాధ ఉంది అన్నాడంట. ఏంట్రా ఏడు పెట్టాడ్రా ఈడు అని చెప్పి, ఏంటి అయ్యగారు మీకేం బాధ? ఆ కూతురికి నేను పెళ్లి చేయగలనా? తల్లి లేని బిడ్డ. ప్రార్థన చేయండి అయ్యగారు, మీకున్న చిన్న చిన్న వ్యసనాలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు,
ఈయన కొంచెం అప్పుడప్పుడు వేస్తాడనమాట శక్తి కోసం, లేకపోతే బాధ పోయేదానికి వేస్తాడు, సంతోషం వచ్చినా వేస్తాడు. ఆ టైప్ మనిషి అతను. ఈ లోపల అనుకోని రీతిగా ఆ కుమార్తెకు ఒక అద్భుతమైనటువంటి సంబంధం, మంచి ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఏరి కోరి వచ్చి అమ్మాయిని వెతికి మరీ చేసుకున్నాడట. అతను రక్షింపబడిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి. రంగరంగ వైభోగంగా ఆ పెళ్లి చేసేసాడు ఆ తండ్రి. అయిపోయింది, నెల రోజులు అయిపోయింది. ఆ తండ్రి గారు మళ్ళీ ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్య గారు బాప్తిసం అడుగుతాడేమో చూస్తున్నాడు. ఈయన పిచ్చిమాలోకం పాస్టర్లో రాలా. చూద్దామని ఓ రోజు సాయంత్రం పూట 7-7:30 అటు పోతున్నాడట. అయ్యగారు ఇల్లు ఉంది కదా అని వెళ్ళి పిలిస్తే 7:30 చీకటి పడిపోద్ది కదమ్మా, లోపల లైట్ లేదు, తలుపు తీసే ఉందంట, అంటే దగ్గరకేసి ఉంది. అయ్యగారు అయ్యగారు అని పిలిచి అలా నెట్టాడంట. ఆ తలుపు అటు నెట్టడం లోపల పెద్ద సీసా పగిలిన సౌండ్ వచ్చిందంట. ఆయన ఏమనుకున్నాడు, ఏదో కిరసనాలి బుడ్డియో లేకపోతే ఇంకేదో ఆ తలుపు వెనకాల పెట్టారేమో, నాకు తెలియక నేను అటు తోశాను అని గబగబా లోపలికి వెళ్ళి చూస్తే ఆ తలుపు వెనకాల చీకట్లో కూర్చొని ఉన్నాడంట ఈయన, ఈ పెద్ద ఆయన. అంటున్నాడంట. పాస్టర్ గారికి ఒకసారి గుండె జల్లుమనిందంట ఆయన ఆకారం చూసి. మళ్ళీ తట్టుకొని, అయ్యగారు ఉన్నారా మీరునా? ఉన్నాను. మీరేంటండి బాప్తిసం తీసుకుంటాను, బిడ్డకి పెళ్ళైతే బాప్తిసం తీసుకుంటానని మాట ఇచ్చావు కదా దేవుడికి, ఎంతో గొప్పగా జరిగింది, మంచి అల్లుడు వచ్చాడు, ఇంకా ఎందుకా నువ్వు అంటే, పైపెచ్చి ఈ వ్యసనాలన్నీ నేను వదిలేస్తానని చెప్పావు కదంటే, సంతోషం అయ్యగారు అన్నాడు. పెళ్లి కాలేదని దుఃఖం, అప్పుడు బాప్తిసాన్ని వెనకేశాడు, అప్పుడు మందు కొట్టాడు. పెళ్ళి అయ్యింది, సంతోషంలో మందు వేశాడు. రెండు సంతోషంలో దుఃఖంలో ఎగ్గొట్టింది ఏంది? బాప్తిసం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వచ్చాను. ఒక్కసారి మీరు విత్తబడిన వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే, ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు అనీతిమంతుడు, ఎవడు పరిశుద్ధుడు, ఎవడు అపరిశుద్ధుడు, ఏ భేదము లేదు. అందరూ పాపము వలన దేవుడు ఉచితముగా అనుగ్రహించు మహిమ పొందలేకయున్నాడు. అయినా ఆ దేవుని కృపాతిశయమును బట్టి ఆయన మనకు అనుగ్రహించిన, ఉచితముగా అనుగ్రహించిన ఆ ఆత్మ ద్వారానే, ఆత్మ మనకి ఎప్పుడు వస్తుంది? మనం బాప్తిసం తీసుకుంటే మనం ఏం చెప్తామమ్మా, మీకు ఉచితంగా ఆత్మ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. నువ్వు బాప్తిసం తీసుకొని నీళ్ళలోంచి మునిగి అట్లా లేవగానే దేవుడు నీకు ఫస్ట్ ఇచ్చేది తన ఆత్మను నీకు ఇస్తాడు. అక్కడి నుంచి నీకు మనస్సాక్షి అనేది యాక్టివేట్ అయిపోతుంది. కడుపులో ఉన్న బిడ్డ నీళ్ళల్లో ఉంటారు, అది ఉమ్మ నీరు అంటారు కదా నీళ్ళలో. కడుపులో ఉన్న బిడ్డ ఊపిరి తీసుకుంటా ఉంటుందా? ఓన్లీ హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది డాక్టర్కి. ఎప్పుడైతే తల్లి గర్భములో నుంచి ఈ యొక్క భూలోకంలోనికి ఆ బిడ్డ వస్తుందో, ఆ క్షణం నుంచి ఆ ఊపిరితిత్తులు పనిచేయడం, ఆ రెస్పిరేటరీ ఆ ట్రాక్ మళ్ళా పనిచేయడం మొదలుపెట్టింది. మనం కూడా తల్లి బాప్తిసం తీసుకున్నంత కాలం పరిశుద్ధాత్మ బయటనే ఉంటుంది, మనలోకి రాదు. మన అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి, మనస్సాక్షి మాత్రం నీకు లేకుండా ప్రవర్తిస్తావు, అతి క్రూయల్గా ప్రవర్తిస్తుంటావు. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన దీక్షను తొలగించే సంహారములే కట్టించెను.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చివరి మాట ఏంటయ్యా అంటే, మంచివాడినయ్యాక నేను బాప్తిసం తీసుకుందును గాక అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మంచివాడివి అవ్వడానికి, మంచివాడిని అయ్యాక కాదు బాప్తిసం, మంచివాడివి అయ్యాక కాదు. అరే నువ్వు తీసుకున్నావు కదా, ఇంక నీకెందుకు? ఇక్కడ ఎవరెవరు బాప్తిసం తీసుకోలేదో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చివరి మాట, మంచివాడిని అయ్యాక నేను బాప్తిసం తీసుకుంటానని నిర్ణయం తీసుకున్నావా, నువ్వు మంచివాడి అయ్యేది లేదు, నువ్వు బాప్తిసం తీసుకుని చచ్చేది లేదు. ఆ దేవుడికి నిత్యము శత్రుత్వంతోనే పోతా ఉంటావు. మంచివాడిని అయ్యేందుకు బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం చెడ్డవాడిగా ఉన్నప్పుడు తీసుకో, నిన్ను దేవుడు మంచివాడిగా మారుస్తాడు, మార్చుకుంటాడు ఆయన. ఎందుకు తెలుసా? మనస్సాక్షినిస్తాడు. అక్కడి నుంచి నువ్వు తప్పులు చేయాలంటే చేయలేవు, సిగరెట్ తాగాలంటే తాగలేవు. ఎందుకంటే ఈ మనస్సాక్షి గద్దిస్తుంటది, అరే బాప్తిసం తీసుకున్నావురా, నువ్వు ముందు దాగకూడదు. అంత ముందు దాగానుగా, సైతాన్ గడు ఈ పక్కన ఉంటాడు, ఇంత ముందు దాగలేదమ్మా నువ్వు అంటాడు. ఒరే ఇంతకు ముందు వేరు రా, మారు మనసు లేని మంచివాడా, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావురా, పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నావురా, దేవుని ఆత్మ నీలో ఉందిరా, ఈ దేహము దేవుని ఆలయం రా. ఈ బోధంతా మనస్సాక్షి చేస్తా ఉంటది. బాప్తిసం తీసుకోకముందు ఈ మంచి మాటలు నీకు మనస్సాక్షి లేదు కాబట్టి చెప్పేవాడు ఉండడు. నాలాంటి వాడు చెప్పినా నీ బుర్రకి ఎక్కదు. నీకు 2 చేతులు ఎత్తి జోడించి ఇంకా కావాలంటే ఇక్కడికి రండి, నేను వంగలేను, అక్కడ కింద దిగి మీ పాదాలకు నమస్కారం చేస్తా. బాప్తిసం లేని బిడ్డలారా, దేవుడితో వైరం అవసరమా మనకి? దేవుడితో శత్రుత్వం అవసరమా? దేవుడితో శత్రుత్వం పెట్టుకొని స్నేహం లేకుండా మళ్ళీ ఇటు పక్క నేను క్రైస్తవుణ్ణి. ఓ ప్రభువా, గాత్రాలు మంచి గాత్రాలు ఇచ్చుంటారు వీడికి. తాగుబోతులు ఎక్కువ మంచి గాత్రాలు ఉంటాయి తెలుసా, యమ్మ పాడతారు వాళ్ళు. నీవేనా మంచి కాపరివి. అసలు వాడు పాడుతుంటే తాగేసి మన కళ్ళ మండిళ్ళు వచ్చేస్తాయి. ఇది కాదు నాన్న. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఈ లోకం విడిస్తే మనం ఎక్కడుండాలి? నరకం కాదు, ఆ పరలోకం. మన తుది గమ్యం పరలోకం. దానికోసమే ఈ భక్తి, ఈ ప్రయాస, ఈ నమ్మకం. నమ్మకమైన దేవుడిని నువ్వు నేను నమ్ముకున్నాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు. ఆపులైన వారే హాని చేయకుంటిన దిక్కులే,
న్యాయం తీర్చే నువ్వు నాకుంటే, న్యాయం తీర్చే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా ఏ స్థితిలో ఉన్నా, ఏమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి అసలు ఇంకేమి. అందరూ ఏకకంఠంతో ఒక బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది నాయనా. పశ్చాత్తాప ప్రార్థన. ఒక్క నిమిషం తలలు వంచండి, మోకరించండి. మోకరించగలిగిన వారు, మోకరించలేని వారు లేచి నుంచోండి. ఎవరికి ఏది కంఫర్టో ఆ ప్రకారంగా ఒక్క నిమిషం విత్తబడిన వాక్యం ద్వారా పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి. ముఖ్యంగా బాప్తిసం లేని వారులారా, ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ దగ్గర నుంచి ఎప్పుడు ఆ సమ్మతి ఆ నోటి నుంచి ఎప్పుడు వినబడుతుందో, తల్లి తండ్రి అడ్డం పెట్టారని అది సాకుగా తీసుకొని నువ్వు మాత్రం ఆగిపోవద్దు. ఆగిపోక సాగిపోవాలి. నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం నీ తండ్రి వల్ల వచ్చింది కాదు. నీ తండ్రి కేవలం చెప్పాడు, యేసయ్యను పరిచయం చేశాడు. ఆయన మన దేవుడమ్మా, మనం మీ తాత ముత్తాతల నుంచి ఆయన్ని దేవుడిగా భావిస్తున్న వాళ్ళమమ్మా అని మనకు పరిచయం చేశాడు నీ తండ్రి. నీ తల్లి కూడా అంతే. ఒకవేళ వాళ్ళకు బాప్తిస్తాలు లేవని మీరు ఆలోచించవద్దు. నీ తల్లి నరకానికి పోయిందని నువ్వు కూడా పోలేవుగా. అంత త్యాగము మీరు చేయాల్సిన అవసరం లేదు. అడగండి, ప్రభువా నిజమే నాయనా, మీరు నాతో మాట్లాడారు, ఇప్పుడే డైరెక్ట్గా మాట్లాడారయ్యా. మా విశ్వాస జీవితంలో బాప్తిసం ఎంత ముఖ్యమో చెప్పారయ్యా. బాప్తిసం లేకపోతే పరలోకం లేదని చెప్పారయ్యా. ఎవడైతే బాప్తిసం తీసుకోడో వాడు నాకు విరోధి అన్నావయ్యా. ఈ విషయం నాకు తెలియదు తండ్రి. నీతో నాకు శత్రుత్వం నేను ఎలా ఉండగలను? నేను వీడి నేను ఉండలేను తండ్రి, ఉండలేను ప్రభువా. నేను బాప్తిసం తీసుకుంటాను. నువ్వు నాకు కావాలి. నీ నిత్యరాజ్యం నాకు కావాలి. ఆ పరలోకం నాకు కావాలి. ఆ నరక యాతన, ఆ అగ్నిగుండములో మంటలు నాకొద్దు తండ్రి. ఇదిగో ఏదో ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. నన్ను గన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, వాళ్ళను గన్న తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. నాకంటే ముందుగా నాకంటే చిన్నవాళ్ళు ఎంతో మంది అనారోగ్యం పాలయ్యి యాక్సిడెంట్ల పారిన పడి వెళ్ళిపోయారు. మరి నన్ను ఎందుకో ఇంతగా ప్రేమిస్తున్నావు? ఎందుకో ఇంతగా ప్రేమించావు? నీతో వైరముగా జీవిస్తున్నానయ్యా, నీకు విరోధంగా జీవిస్తున్నాను బాప్తిసం లేకుండా, అయినా నన్ను ప్రేమిస్తున్నావు. ఈ లోకంలో తల్లి నీకు అన్ని క్షేమంగా జరుగుతున్నాయంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నదని నువ్వు అనుకోవడంలో తప్పులేదు. ఎస్, ఈ లోకంలో నువ్వు బాప్తిసం ఉన్నా లేకపోయినా ఆయన చేయాల్సిన దీవెనలు ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఆయన నిన్ను శపించే తండ్రి కాదు, నీ నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు ఆయన. కానీ బాప్తిసం లేకుండా ప్రమాదవశాత్తు, అనారోగ్యవశాత్తు, లేకపోతే ఆకస్మిక గుండెపోట్లో ఏదో రకంగా ఏదో ఒక కారణం చేతమ్మా ఈ ప్రాణము ఈ యొక్క శరీరాన్ని వదలాలి. ఏదో ఒక శ్రమ చేత, మామూలుగా వదలదు. కనుక ఆ శ్రమతో మీరు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే ముందే బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకొని మనం రెడీగా ఉంటే పరలోకము, పరలోక నేనా
అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా చేరాలనేనా తాపత్రయం. ప్రార్థన చేద్దాం. నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డావేమో, నీ భార్య నీ బిడ్డలు ఇంకా రక్షణలోకి రాలేదేమో. అటువంటి కుటుంబాలు ఎక్కడుంటే, రక్షింపబడిన ఓ భర్త నీ కుటుంబం కోసం కన్నీరు కార్చు. నీ కన్నీరు వృధా కాదు నాయన. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానము. నీ కన్నీరు వృధా కాదు. అలాగే ప్రియ కుమార్తె, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డావా? నీ భర్త నీ బిడ్డలు ఇంకా మారు మనసు పొంది రక్షణలోకి రాలేదా? అంగలార్చు తల్లి. ఎస్, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు దేవుడు. నీ భర్తను మారుస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు. ఓ బిడ్డలారా, కొంతమంది ఈ అద్భుతాలు కూడా జరుగుతున్నాయమ్మా. బిడ్డలు బాప్తిసాలు తీసుకొని ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులకు రక్షణ లేదు, బాప్తిసం లేదు. ఓ దేవుడా, ఏంటి నాయన సాతానుడు ఈ విధంగా కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేస్తున్నాడు, చెదరగొట్టేస్తున్నాడయ్యా. నీ బంగారు పాదములు పట్టుకొని ఈ సంఘం కోసం నీ సేవకుడిగా, నీ పనివాడిగా వీళ్ళ గురించి బ్రతిమలాడుతున్నాను ఆయన. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు కలుగును గాక, పశ్చాత్తాప హృదయం అనుగ్రహించబడును గాక. ఇప్పుడే వారు బాప్తిసం తీసుకున్నటకు ఒక మంచి నిర్ణయానికి వచ్చుదురు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం లేని బిడ్డలారా, సిగ్గుపడొద్దు, భయపడొద్దు. వయసుతో తారతమ్యమే లేదంటున్నాడు ప్రభు. నేనన్నా 10-12 ఏళ్ళు ఒక ఏజ్ లిమిట్ పెట్టా. ప్రభువారు ఒకటే అంటున్నారు, నేను దేవుడినని ఆ చిన్న బిడ్డ హృదయంలో ముద్ర వేసుకున్నట్టయితే వాడు బాప్తిసం తీసుకునే దానికి వాడు అర్హుడు అంటున్నాడు. కనుక 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇంకా పైచిలుకు, ఇంకా బాప్తిసం అంటే వెనుకంజ వేస్తున్న ప్రియ కుమార్తెలారా, కుమారులారా, ప్రభువారు ఇప్పుడే మీతో మాట్లాడుతున్నారు. నాకు ఈ ప్రభు కావాలి, ఆ ప్రభు నా కోసం ఏర్పాటు చేసిన ఆ పరలోకంలో నాకు స్థలము కావాలి, దానిలోని వారసత్వం కావాలి, నేను ఇప్పుడే బాప్తిసం తీసుకుంటానన్నా వారు ఎవరైనా ఇప్పటికిప్పుడు ఉద్యమం కలిగితే మీ చెయ్యెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈస్టర్కు ముందు రోజు చక్కగా ఆ నిశ్శబ్ద శనివారపు రోజు ఉదయకాలంలో జరిగే ఆ యొక్క బాప్తి కార్యక్రమాల్లో మీకు బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. ఇంకా ఆలోచిస్తున్నారా మీరు? ప్రభువా స్తోత్రం నాయన, ప్రభువా స్తోత్రం. నీ కృపలో ఈ 3వ ఆదివారం మాతో ఉన్నందుకు స్తోత్రం. ఈ ఆరాధన ఇప్పటి వరకు నీ నామమునకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మరొకసారి బాప్తిసం యొక్క విలువను, బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను, బాప్తిసం లేకపోతే నేరుగా నీతో వైరము, నీతో శత్రుత్వమే అని మీరు మాకు తెలిపారు. మేమైతే రక్షించబడిన గుంపులో ఉన్నాం నాయన. అంత మాత్రాన మాకు పరలోకం వస్తుందని కాదు. ఒకానొక రోజు మాకు తీర్పు ఉంటుంది ప్రభువా. ఆ తీర్పులో కూడా మేము నిలబడాలి.
నిలబడే విధంగా, విజయాన్ని సాధించే విధంగా మమ్ములను సానబట్టండి నా తండ్రి. సాతాను శోధుల నుంచి మాకు విడుదల కలుగు చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, అందరికీ వందనాలు, అందరికీ శుభాలు. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, మీ దశమ భాగాలు లేదా ఇచ్ఛాపూర్వకమైన కానుకలు మీ ఇష్టం. ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా ముందుకు రండి. లేని ఎడల మనం సంఘ కానుకల్లోనికి ప్రవేశిద్దాం. ఎవరు లేరుగా? నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాపాడెను, నీ కృపయే కాపాడెను నా యేసయ్యా, కాపాడెను. నీ ప్రేమే నన్ను నీ ప్రేమే నన్ను చీకటి కెరటాలలో ఊగిన వేళలో, చీకటి కెరటాలలో ఊగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, ఎదరిన మనసే ఉదయించెను నీ కృపణ ఎదలో, ఎదరిన మనసే నూతనమాయెను మనుగడయే మనుగడయే మరుపు తిరిగేనా, నీ ప్రేమే ఆదరించెను, నీ ప్రేమే ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన యేసయ్యా, యేసయ్యా, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాపాడెను, నీ కృపయే నా యేసయ్యా, నీ కృపయే. మంచిదమ్మా. యథావిధిగా రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శిలువ ధ్యాన ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 22 రోజులు పూర్తి అయిపోయాయి. ప్రతిరోజు సాయంకాలము ప్రత్యేక శిలువ ఆరాధన, తదనంతరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్నాక్ ఇస్తూ వచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏమైనా గ్యాప్ వచ్చిందమ్మా? ఏం రాలేదుగా, దేవునికి స్తోత్రం. కనుక ఇంకా 20
17 రోజులు. 17 రోజుల్లో ఈస్టర్ తీసేయండి, గుడ్ ఫ్రైడే తీసేయండి అమ్మా. నా రేపు 23 మా 23వ రోజు, మిగిలింది ఎంత? 17. శేషు కరెక్టేనా? 17లో 2 తీస్తే ఎంత? వా మేధావులమ్మా మీరు. 15 అమ్మా. ఎరుషా చెప్పమ్మా, 17 15 అంతే అంతే. ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఏంటి కొట్టేదా? ఏది పెట్టాను, అరేంజ్ చేయండి. నేను అనౌన్స్మెంట్ చేస్తుంటాను, ఈ లోపల మీరు అనౌన్స్మెంట్ చేసే లోపల అక్కడ చేసేయండి. ఈరోజు 2 బర్త్డే, ఈరోజు మన సంఘ సభ్యులు. మంచిది నాన్న. శిరోజాన ఆరాధనలో ఇంకా 15 రోజులు ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఒక్కరోజు కూడా రాని బిడ్డలు చేతులు ఎద్దద్దులే కానీ పశ్చాత్తాపడండి. దేని పోయిన వైపట్ల ముఖం కూడా ఎత్తి చూసేదానికి కూడా భయపడండి. ఎందుకంటే ఆయన ఏమనట్లే కానీ మనకే అంతరాత్మ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు దాకా జరిగిన 100 రోజులు వచ్చారా మీరు? 22 రోజులు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 22 రోజులు. శబాష్, కొట్టు, చప్పట్లు కొట్టు. 5 నువ్వు వచ్చావా? ఒక్కరోజు కూడా మానలేదా? కొడుతున్నావరా చప్పట్లు? నేను ఎత్తలా, నాకు ఒక్కరోజు పోయిందమ్మా. ప్రేయర్లో ఉన్నట్టే కానీ లేదులే, ప్రేయర్ లెక్క కాదు. అది చాలా మంచిది. అది ఎక్కడో చోట ప్రేయర్లో ఉంటే ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. అవు కావాలా. శిరోమణమ్మ గారిది, అలాగే మన కావ్యాది కూడా బర్త్డే ఈరోజు. కేక్ పీసులు ఒకళ్ళు, కేక్ ఒకళ్ళు. సో పీసులు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి నాకు కేక్ పట్టుకొని పోతా. ఏదో చిన్న కేకు. అవునా? నేను తినేది ఉండదు, పెట్టేది ఉండదు. ఆశ ఏనా? స్తోత్రం. దమ్మ కావ్యదా. శ్రీధర్ వచ్చి మన ప్రసన్న ప్రసాద్ గారి యొక్క అన్న కొడుకేనా? ప్రసాద్ గారి అన్న కొడుకు. కావ్య వచ్చి ప్రసాద్ గారి అన్న కొడుకు భార్య. వరుస కరెక్ట్గా చెప్పానా? నిన్ననే ఇద్దరు మేము పలహారం ఇచ్చేది ఏంటి అని చెప్పి జబర్దస్త్గా విందు భోజనం పెట్టారు మాకు. వయసు చూస్తే చిన్నది, అంత సంవత్సరం కూడా కాలా వీళ్ళు పెళ్లి చేసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు చక్కగా. దేవునికి స్తోత్రం. 6 నెలలేనా? చూడండి, 6 నెలలేనంట. చక్కగా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మిమ్మల్ని చేయమని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇకపోతే ఈరోజు మరి సండే వచ్చేసింది కదా,
అందుకని ఈరోజు కుదరదులే అని నిన్ననే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి శిరోమణ్యం గారు కూడా వచ్చి ఊరిని పక్కన ఉంచుంటే బాగుంటుంది. సరే, ఓకే, మిమ్మల్ని పిలుస్తాలే. చిన్న ప్రార్థన చేద్దామా వీళ్ళ గురించి? ప్రభువా స్తోత్రం. అనుకోని రీతిగా నా తండ్రి, నీ ప్రియకుమార్తె ఈ సంఘానికి నూతనంగా పరిచయం చేయబడినటువంటి కావ్య అనే కుమార్తె, తన జీవితంలో మీరు ఎంతగానో ఆశీర్వదించి ప్రేమించి నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో అభిషేకించి ఆ కిరీటం ధరింపచేసినందుకు స్తోత్రాలు. బిడ్డను దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యముతో అభిషేకించండి. వారి మనోవాంఛలను సిద్ధీకరింపచేయండి. శ్రీధర్ని కావ్య మీ ఇద్దరిని భార్యాభర్తలుగా జతపరిచినందుకు స్తోత్రాలు. శ్రీధర్ విషయంలో కూడా ఊహించలేనటువంటి ఒక మంచి జాబ్లో మీరు స్థిరపరిచినందుకు స్తోత్రాలు. కష్టపడుతున్నాడయ్యా బిడ్డ. ఏ ఎండ తీవ్రత కానీ ఇక ఏ విధమైనటువంటి అలసట ఆ బిడ్డకు లేకుండా మీ కృపాహస్తపు నీడలో బిడ్డను చక్కగా నడిపించండి. ఈ భార్యాభర్తలిద్దరినీ ఫలింపజేసి అభివృద్ధి చెంది మీకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కేక్ కట్ చేస్తారా? ఆరో నెలలోనే బర్త్డే వచ్చిందని నువ్వు అట్లా చేయడం కాదు శ్రీధర్. నీ 60వ సంవత్సరంలో కూడా అలాగే క్యాండిల్ అంటించాలి. అప్పుడు కూడా నువ్వు ఈ విధంగా సహాయం చేయాలి. ఓకేనా? ఒకటి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కావ్య, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ to you, many greetings to you, many greetings to you, dear Kavya, many greetings to you. But may God bless you, dear, may God bless you, dear, may God bless you, dear Kavya, may God bless you. Sare, God bless you, Nana. Nana, అది పెడతావా? విడబెట్టే. ఓకే, పర్వాలేదు, వదిలే. ఓకే ఓకే. అయ్యా బబులు, ఒక కేక్స్ కూడా తెచ్చి పెట్టండి. ఇక్కడ అమ్మని పిలవండి. ఈ కేక్ కటింగ్ తీసుకెళ్ళిపో స్వీటీ. పెద్ద కేకు కటింగ్ తీసుకెళ్ళు. అక్కడ అమ్మని పిల్లలు చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ రా, పింకీ అమ్మని తీసుకురా, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడా ప్రత్యేకంగా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పక్కరారా చెరిగా. ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ ప్రియకుమార్తె నా సహోదరి శిరోమణిని మీరు ఎంతగానో ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బహుమానంగా ఇచ్చారు. అలాగే నాయన శిరోమణి రమేష్ అనే ఈ భార్యాభర్తలకు నా తండ్రి
పెంకి తల్లి అలాగే బబ్లు అనే బిడ్డల్ని ఇచ్చారయ్యా, స్వాస్థ్యంగా ఇచ్చారు. ఈ కుటుంబం ఈ యొక్క రైల్వే క్రిస్టియన్ సమాజ పరిచర్యలో కూడా పాలు పంచుకునే బిడ్డలుగా వారికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వారు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, కుమార్తె చేయుచున్న ఉద్యోగాన్ని దీవించండి, శారీరకంగా బలపరచండి, రాకపోకల్లో తోడు నీడుగా ఉండండి, దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో ఈ బిడ్డను ఈ విధమైనటువంటి పుట్టినరోజులు అనేకములు జరుగుపించుకుంటూ కృప చూపించి నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తల్లి. ఏనా అమ్మ, ఒక పాట పాడండి, ఈ లోపల కేకులు పంచేస్తారు. ఇట్రా ఫోన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయనకి కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన ఎదుటే మారిన అవకాశం చేయగారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేయగారిన నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ. నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ. నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ. నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా దేవుడే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నా నోటనుండును. నా నోటనుండును. నా నోటనుండును. ప్రార్థన చేస్తున్నాను తల్లి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకము నుంచి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవ, యేసు నాయన పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ఈ మధ్యకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధనను ఇప్పటి వరకు మా అందరికి ఆశీర్వాదకరంగా, నీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు.
నా రక్షకుడా, 2 బిడ్డలు బాప్తిసం తీసుకున్నటకు చేసినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. కృప చూపించండి, దయ చూపించండి. ఇంకా బాప్తిసం అంటే వెనుకంజ వేస్తున్న బిడ్డలకు మీరే ఆత్మ ప్రేరణ దయచేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా తీసుకుని వెళ్ళండి. బిడ్డలు ఇచ్చిన కానుకలను మీరు స్వీకరించండి, అంగీకరించండి. 100 ప్రతిఫలము, ఆశీర్వాదం దయచేయండి. నాయనా, సంఘము చుట్టూ మీ అగ్ని కంచెను రక్షణ కవచంగా ఉంచండి. ఏ విధమైనటువంటి సైతాను సోదలు, అంధకార దుష్ట శక్తుల ప్రభావములు సంఘమునకు ఏ కీడు హాని చేయకుండా నీ కృపాస్తపు నీడలో భద్రపరచండి. మరలా రేపు సాయంకాలము 7 గంటలకు ప్రారంభమయ్యే శిలువ ధ్యాన ఆరాధనలో మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపి నడిపించండి. సూర్యప్రకాశానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయనా, ప్రసన్నకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వస్థతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జయశ్రీ అక్క గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కుటుంబాల్లో కొంత అసమాధానంతో ఉన్న బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నాయన, పాలిచ్చు తల్లులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, సంఘాన్ని చుట్టూ ఒక చల్లని వాతావరణం సృష్టించండి. ఎందుకంటే ఎండలు రోజు రోజుకి ముదురుతున్నాయ్యా. మా బిడ్డలు ఎగ్జామ్స్ ఇంకా రాయవలసి ఉండగా 10th క్లాస్ వారు రాకపోకల్లో తోడు నీడగా ఉండండి. చక్కగా విజయవంతంగా రాసిన ఇంటర్మీడియట్ బిడ్డల చుట్టూ కూడా మీ కృపా కాపుదలను ఉంచండి. సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకొని నీ మిత్రులుగా మమ్మల్ని అందరిని అంగీకరించి మమ్మల్ని అందరినీ భద్రపరచమని కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచకుండుగా, నీ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చును. మా ఆయన దిన ఆహారం మాకు ఇచ్చి మా ఇళ్ళ ప్రార్థన చేసిన మా శోధనలోకి తేకాదు. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆర్సిఎస్ సంఘంలోని ప్రతి కుటుంబమునకు, ఆన్లైన్లో సపోర్ట్ చేస్తున్న కుటుంబాలకు, సకల పరిస్థితులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు నిశా, ఆశతో నన్నియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షందు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. అక్కడ చైర్ వేయండి అమ్మా, బ్లూ చైర్స్ 2 దయచేయండి.